హలో అందరికీ ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 71st డే. ఇదే అనమాట రూమ్. నిన్న నైట్ సరిగ్గా కనిపించిందో లేదో. ఇది రూము, ఇది వాష్రూమ్ ఓపెన్. ఇది వెనకాల సైడ్ పిల్లలు ఆడుకుంటున్నారు. టైం 7:30 అవుతుంది. ఇది నేనున్నది. ఇక్కడ కూడా లాంగ్ షో హోమ్ స్టే అని ఉంది. నాకు తెలిసి ఇది రెండు వీళ్ళదే అనుకుంటా. ఇది వాళ్ళ ఇల్లు. నిన్న నైట్ చూపించిన కదా, ఇదే వాళ్ళ ఇల్లు. నాగాలాండ్లో ఇప్పటి వరకు వచ్చిన రూట్ వరకు ఇక్కడ గుడిసెలు కనిపిస్తున్నాయి కదా, బ్యాంబూ స్టిక్స్తోని ఇంకా అదే ఆకులతోని మొత్తం ఇట్లనే ఉన్నాయన్నమాట ఇల్లులు. ఇదిగోండి, ఇది అన్న వాళ్ళ ఇల్లు. వ్యూ కనిపిస్తుందా అందరికీ? క్రేజీ ఉంది. అమ్మో, షార్ట్కట్లో తీసుకుపోతుండు. ఫస్ట్ నాతో అవుతుందా అని అడిగిండు. అవుతుందిలే అని చెప్పాను, అందుకే తీసుకుపోతుండు. కానీ ఈ అన్న నొక్క అన్న ఉన్నాడు కదా, ఆ అన్న వాళ్ళ అన్న కజిన్. వామ్మో, ఈ రూట్ ఇంకా దారుణంగా ఉంది. आपको आदत है जल्दी जल्दी से जा सकते, हम लोगों को आदत नहीं है ना. ఫస్ట్ ఇప్పుడు పిల్లర్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. అమ్మో, ఇప్పటికి ఆయాసం వస్తుంది నాకు. కొద్దిసేపటికి జంగల్ మొత్తం. ఏం తీసుకోవాలన్నా మాన్ విలేజ్లోనే తీసుకోవాలి. ఏటీఎం అయినా కానీ ఫుడ్ అయినా కానీ. ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది కానీ వీళ్ళదే అనమాట. వెజ్ 150. నాన్ వెజ్ कितना है खाना? नॉन वेज कितना है खाना का? हाँ, खाना का 200 నాన్ వెజ్ అయితే. కానీ వీళ్ళు నాన్ వెజ్ ఏం చెప్తారు అన్నీ. చల్తే ఓ దేవుడా పరమేశ్వర. ఇదిగోండి, ఇల్లులు అన్నీ ఇట్లనే ఉంటాయి అన్నమాట. బ్యాంబూ స్టిక్, ఇంకా పైన అన్నీ ఈతాకులు అనుకుంటావి నాకు తెలిసి. ఇంకా పైకి ఉన్నట్టుంది. కానీ ఈరోజు కోసం నేను 5 months నుండి వెయిట్ చేస్తున్నా. మొత్తానికి ఈరోజు వచ్చేసింది. ఆ హెడ్ హంటర్స్ని చూడాలి, లాస్ట్ హెడ్ హంటర్స్ని. అదే నా కోరిక. ఈ లాంగ్వా విలేజ్లో వాళ్ళని చూడాలని ఈ విలేజ్కి వచ్చిందే వాళ్ళ కోసం. రూమ్ చూపించినా కదా మీకు. రూమ్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్. రూమ్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ మళ్ళీ ఈ లాంగ్వా నుండి మాన్కి వెళ్ళడానికి 220 రూపీస్. ఆల్రెడీ ఇచ్చేసిన. టికెట్ తీసుకుంటా అని చెప్పిండు నొక్క అన్న. ఆ అన్నకి ఇచ్చేసిన పైసలు. 10:30కి స్టార్ట్ అవుతుంది సుమో. ఇప్పుడు టైం 8 అవుతుంది. ఇంకా 2.5 hours ఉంది. ఇదంతా లాంగ్వా విలేజే. పిల్లలు ఎంత సిగ్గుపడుతున్నారంటే అసలుకి. అక్కడ ఒక పిల్ల కనిపిస్తుంది కదా, ఆ పాప కూడా ఫుల్ సిగ్గుపడుతుంది.
ఇది మ్యూజియం అంట, ఇంకా స్టార్ట్ కాలేదు. 2020లో స్టార్ట్ చేసిందంట, కానీ ఇంకా దీన్ని ఏం డెవలప్ చేయలేరు. ఇందాకనే వెదర్ మంచిగా ఉంది కదా, అప్పుడే ఫాగ్ వచ్చేస్తుంది మళ్ళీ. దేవుడా, రోజ్ ఫ్లవర్స్ మన దగ్గర అయితే కాయనే కాయవు, ఇక్కడైతే రోజ్ ఫ్లవర్స్. చామంతియా? రోజే. ఈ చామంతి ఆకులు చూసి కన్ఫ్యూజ్ అయినా. ఇదిగోండి రోజే ఆకు ఇక్కడ ఉంది. దేవుడా, నా పని అయిపోతుంది, ఇంకా ఉంది స్టెప్స్. ఈడైనా స్టెప్స్ ఉన్నాయి, ఇంతసేపు పెద్ద పెద్ద కొండలు ఎక్కిచ్చేసాం. ఇదే పిల్లర్ వ్యూ పాయింట్. ఇటు సైడ్ మయన్మార్, ఇటు సైడ్ మన ఇండియా. ఇదిగోండి, ఇవి మన విలేజెస్. లాంగ్వా, నాగాలాండ్. అక్కడ చిన్న కనిపిస్తున్నాయా ఆ విలేజెస్, మయన్మార్. నమస్తే మింగ్లాబా అంటే ఇది మన ఇండియా, ఇది మయన్మార్. మన ఇండియాలో నమస్తే అంటారు కదా, మయన్మార్లో మింగ్లాబే. మింగ్లాబా. ఇది లాంగ్వా విలేజ్ కింగ్ హౌస్, అంగ్ ప్యాలెస్. ఇదిగోండి, సగం ఇండియా నాగాలాండ్ మన ఇండియాలో ఉంది, సగం సగైంగ్ మయన్మార్. The traditional chief Ang's house, built on the original location at the Indo-Myanmar boundary, has been inaugurated by the Honorable Governor of Nagaland State, Shri P.B. Acharya, and the presence of Honorable Member of Parliament Lok Sabha, Shri Nifyu Rio, and Member of Nagaland Legislative Assembly, Shri Powang Konyak. 2016. 2016లో కట్టించిండు ఇండో మయన్మార్ బార్డర్లో. సగం ఇండియా, సగం మయన్మార్. చాలా బొమ్మలు ఉన్నాయి. లయన్. కింగ్ అంగ్ మన ఇండియా, మయన్మార్. खोलो అందుకని చెప్పేసి ఇట్లా డివైడ్ చేసేదన్నమాట. इंडिया साइड एक से खोलो. इंडिया साइड खोलता है. इंडिया और खोलो. बर्मा साइड है ये. मयनमार. और अंदर में जाएगा जाता. हाँ. देखो क्या है? अच्छा, सोने का. పడుకోవడానికి ఇంత పెద్దది, అది కూడా వుడ్తోనే. अंग का है, ब्रिटिश का. हाँ, ఏనుగు దంతం. पूरा फिर कलर क्यों डाला है इसमें? कलर तो ऐसा ही है. नहीं, ऐसा नहीं रहता, वाइट रहता ना, सफेद रहता है ना. ऐसे ही. ఈయనకు కొంచెం కొంచెం హిందీ వస్తుంది, నాకు కొంచెం కొంచెం హిందీ వస్తుంది. కలర్ వేసిండ్రు, ఏనుగు దంతం అది, లేకపోతే అట్లా ఎందుకు ఉంటుంది? డ్రమ్. అయితే ఇక్కడ ఎంతమంది, ఇక్కడ ఉన్న లోకల్స్ ఎంతమంది
ఉన్నారో వాళ్ళందరూ వేటకు వెళ్ళినప్పుడు చంపుతారు కదా, చంపినప్పుడు వాళ్ళ తలలన్నీ తీసుకొచ్చి ఇక్కడనే ఇచ్చేటోళ్ళంట. కాబట్టి ఇన్ని గణం తలలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు చంపిన తలలే, చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ఈయన రాజుకి ఇచ్చేటోళ్ళంట. అందుకని ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. రూమ్స్ కూడా ఉన్నాయి, కిచెన్ అనుకుంటాయి. సేమ్ నాకు అన్న వాళ్ళ ఇల్లు లాగానే ఉంది, కాకపోతే ఇది కొంచెం పాష్గా ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయి కొనడానికి అన్నీ, టూరిస్టుల కోసమే ఇవన్నీ. కానీ ఇవన్నీ ఫారినర్స్ అయితే వేసుకుంటారు, మనం ఎవరు వేసుకుంటాం? ఎవరు వేసుకోం మనం. ఇది కిచెన్. సేమ్ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నట్టే ఉంది, ఎందుకంటే పైన కూడా. ఇది అంగ్ ప్యాలెస్. అయితే లాంగ్వా విలేజ్ కాకుండా ఇంకా 11 విలేజెస్ ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్న విలేజెస్. 11 విలేజెస్కి ఈయననే అనమాట కింగ్, ఇప్పుడు ప్రజెంట్ కింగ్. ఈ మధ్యలో ఉన్న ఆయన టొన్యోయి ఫవాంగ్. 11 విలేజెస్ ఇప్పుడు ఆయన కంట్రోల్లో ఉన్నాయి, ఆయన కింద నడుస్తాయి అన్నమాట. ఈయన ఫస్ట్ కింగ్, గ్రౌండ్ చీఫ్ అంగ్. ఈయన డిప్యూటీ కింగ్ కామో. రిటర్న్ మళ్ళీ మాన్ విలేజ్ వెళ్ళడానికి, మాన్ టౌన్ వెళ్ళడానికి అన్ననే దగ్గర ఉండి టికెట్ కూడా తీపిస్తుండు. 220 రూపీస్ టికెట్. థ్యాంక్ యూ. 7 number seat. 7 number. And the car number is this one. 2659. సుమో కౌంటర్ కూడా 7 నుండి 9:30 వరకు ఉంది టైమింగ్స్. ఇక్కడ నుండి మాన్ విలేజ్కి 7 నుండి 10:30 లాస్ట్ ఇంకా సుమో.